హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటని అనుకుంటున్నారా? కేదారేశ్వర స్వామి వ్రతం ఇవాళ మీకు నేను చూపించబోతున్నానండి. అంటే మా అమ్మ వాళ్ళ వంశానికి ఈ వ్రతం ఆ దేవుడైతే ప్రసాదించాడు. సో మా మమ్మీ అయితే పొద్దున్న తెల్లవారుజామున 3ంటికి లెగిసి మామూలుగానే ఈ పూజ ఇవన్నీ చేసేసుకుని వంటలు ఇవన్నీ చేసుకుంటున్నారనమాట. సో ఏంటంటే గనక ఈ కార్తీక మాసంలో కార్తీక పున్నమి రోజున వచ్చిన ఈరోజు ఈ వ్రతం అయితే చేసుకుంటాం. ఇది చాలా విశిష్టమైన వ్రతం అండి. ఇది ఎంతో మనం పుణ్యం చేసుకుంటే ఇది చేసుకున్న వంశానికి దక్కుతున్నదన్నమాట. ఈ కేదారేశ్వర స్వామి వ్రతం అనేది ఇదేదో మనం కొనేసుకుని తోరణాలు బయట చేసేసుకునే వ్రతం కాదండి. ఇది ఆ పార్వతీ పరమేశ్వరుడు మనకి అనుగ్రహించిన వ్రతం అనే చెప్పుకోవాలి. సో ముందుగా అయితే దేవుణ్ణి మొత్తం అలంకరించేసుకోవాలి. ఆ శివుని పార్వతి మన ఫోటో, అలాగే మారేడాకులు, మారేడుకాయలు, కలసం, పసుపు గణపతి, అన్ని పూజా ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుని తోరణాలు అన్నీ కూడా మనం వండిన వంటలు కూడా అంటే మా అమ్మ వాళ్ళు వచ్చేసి కందకూర, అన్నం, చారు, కొత్తిమీర పచ్చడి, ముద్దపప్పు, బెల్లం ముక్క, పరమాన్నం, అలాగే బూరెలండి. సో ఏంటంటే పప్పు బూరెలే కానీ మైదా పిండితో వేస్తారు. ఇవి అయితే ఖచ్చితంగా పూజలో పెట్టుకున్న ఏ వస్తువైనా కనీసం చిన్ని బెల్లం ముక్కతో సహా ఆ వంశం వాళ్ళే, ఆ పూజ చేసుకున్న వంశం వాళ్ళే తినాలి. బయట వాళ్ళు ఎవ్వరూ కూడా తినకూడదు. నేనైతే ఈ వ్రతం మీకు నా వాయిస్ ఓవర్లు ఇస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ పంతులు గారు వాయిస్ అవి పెట్టడం ఇవన్నీ ఎందుకనేసి నేనైతే ఇస్తున్నాను. సో ముందుగా అయితే గణపతిని పూజించి తాంబూలం అన్ని సమర్పించి తర్వాత కేదారేశ్వర వ్రతం ప్రారంభిస్తామన్నమాట. సో చెప్పాను కదండి, ఇది ఎంతో పుణ్యం ఉంటేనే కానీ మనకి దక్కుతుంది. సో అయితే పూర్వకాలం నందు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నందున కైలాస పర్వతంలో అంగరంగ వైభవంగా ఆ పార్వతీ పరమేశ్వరులు, అలాగే లక్ష్మీనారాయణుడు, అలాగే బ్రహ్మదేవుడు, అలాగే సరస్వతి, భద్రకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, బ్రహ్మయక్షునులు, బ్రహ్మ ఋషులు అందరూ కూడా విచ్చేసి పార్వతీ పరమేశ్వరులను సూత్రం చేస్తూ అందరికీ అంటే పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణాలు చేస్తున్నారంటండి. ఆ సమయంలో భృంగి అనే యోగేశ్వరుడు పార్వతీదేవిని విడిచి శివునికి మాత్రమే ప్రదక్షిణం చేసి నమస్కరించేశారంటండి. నమస్కారం చేసేటప్పటికీ ఆ పార్వతీదేవికి కోపం వచ్చి ఆవిడ ఆ మహాశివుణ్ణి అడుగుతున్నారనమాట. ఇంతమంది దేవతలు మన ఇద్దరికీ ప్రదక్షిణాలు చేస్తుంటే మరి ఈ యోగేశ్వరుడు మీకు మాత్రమే చేస్తున్నాడు ఏంటి స్వామి అని అడిగిందంటండి. అప్పుడు పూర్వం ఒకానొక సందర్భంలో దక్షిణమూర్తిగా అవతరించి యజ్ఞానాన్ని నేను ప్రసాదించేశాను అందరికీ. అందుకే నేను జ్ఞాన ప్రదాతను కాబట్టి అందుకే నాకు ప్రదక్షిణలు చేశారు. నీకు ఇంకా నాతో సమానమైన జ్ఞానం రాలేదుగా, అందుకే నిన్ను విడిచిపెట్టారు అనేసి చెప్పారంటండి ఈ పరమేశ్వరుడు. అప్పుడు మన పార్వతీదేవి ఇలాంటి కేదారేశ్వర స్వామి వ్రతం ఒకటి ఏర్పడాలి అని ఆయన మీద అంటే పరమేశ్వరుడి మీద కోపపడి ఆ గౌతమ ఆశ్రమానికి వెళ్ళి తపస్సు చేసి సో అయితే ఏమైందంటే కనుక కోపపడి ఆవిడ ఏం చేశారంటే కైలాసాన్ని వదిలేసి అడవి మార్గంలో వెళ్ళారంటండి. అడవి మార్గంలో వెళ్ళడం ద్వారా అంటే అసలు వాస్తవానికి ఆ భృంగి శివుని ప్రదక్షిణ చేసి పార్వతిని విడిచిపెట్టడం ఏమిటి అని దీనికి కారణం తెలుసుకోవడానికి కొత్త అవతారానికి శ్రీకారం చుట్టడమే ఈ యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఒక దేవత సృష్టిస్తారు కదండి మనకి. సో అలా సృష్టించబడకపోతే మనకి కూడా మానవులకు కూడా దేవతల మీద భక్తి శ్రద్ధలు ఉండవన్నమాట. అంటే ఒక యుగంలో శ్రీకృష్ణుడి కింద, ఒక యుగంలో మహావిష్ణువు కింద, ఒక యుగంలో అలాగా ఒక్కొక్క నరసింహుడి కింద అలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరుగా అవతరిస్తారు. సో అందుకే ఇలాగా ఆ పరమేశ్వరుని కొత్తగా
కొత్త అవతారం స్వీకరింప చెయ్యాలి అని ఆ పరమేశ్వరుడితో ఆవిడ కోప్పడి, అంటే మన పార్వతీదేవి కోపపడి కైలాసాన్ని విడిచి అడవి మార్గం వైపు వెళుతుండగా అక్కడ గోద మహర్షి మహాముని ఆశ్రమం కనపడిందండి. అక్కడ చిన్న రాతి మీద కూర్చుని శివుని గురించి తపస్సు చేస్తుంది ఆ మాత, ఆ పార్వతీదేవి. ఇదంతా చూస్తున్న మహాముని పార్వతికి నమస్కరించి పార్వతీదేవి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని, ఏంటి తల్లి, మీ గురించి మేము ఎన్నో ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తేనే కానీ మీరు మాకు అనుగ్రహిస్తారు, అలాంటిది మీరు చేయడం ఏంటి, అంత కష్టం మీకేమొచ్చింది అని ఆ మహాముని అడిగేసరికి అయితే పార్వతీదేవి జరిగిన విషయం ఎంత అయితే చెప్పారంటండి. అప్పుడు ఆ ముని కేదారేశ్వర వ్రతం అని ఒకటి ఉంది, అది చేస్తే ఆ పరమేశ్వరుడు అర్ధ భాగం మీకు వస్తుంది అనేసి చెప్పారంటండి. సో అందుకు ఆ రథానికి కావాల్సినవన్నీ కూడా నేను సిద్ధం చేస్తాను అని అలా అంతా సిద్ధం చేసి ఆ పార్వతీదేవితో అయితే ఆ గౌతమ ముని ఈ రథం అయితే చేయించారంటండి. అప్పుడు మన శివుడు గణపతి యజ్ఞాలతో, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యజ్ఞాలతో, అలాగే దేవతలతో ఆకాశ వీధుల్లో వచ్చి మన పార్వతీదేవిని అయితే తీసుకెళ్ళడం జరిగిందంటండి కైలాసానికి. ఇక్కడ ఏమైందంటే మన పార్వతీదేవి ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేసి ఆ తోరణం కట్టుకుని మళ్ళీ విప్పి అక్కడే వదిలివేయడం జరిగిందనమాట. తర్వాత అయితే శివుడు తీసుకెళ్ళారు కైలాసానికి. అక్కడ ఎన్నో పూజలు అన్నీ అందుకుని తర్వాత ఆ భృంగి మహర్షితోనే మళ్ళీ ఎందుకు భృంగి మహర్షి వల్లనే కదా ఆవిడ మనకి ఇలాగ అవతారం సృష్టించాలని ఆవిడ అనుకున్నది. అందుకే ఆయన మళ్ళీ పార్వతీదేవికి చుట్టూ అయితే పరమేశ్వరుడి చుట్టూ ఇద్దరు చుట్టూ అయితే ఈసారి తిరిగారంటండి. అప్పుడు ఆవిడ సంతృప్తి చెందారంట. సో అయితే ఈ తోరణాలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఈ భూలోకంలో ఈ తోరణాలు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఈ గౌతమ ముని ఏమనుకున్నారంటే సరే ఎవరికొకరికి ఇద్దామనేసి అయితే దాచిపెట్టారంటండి. ఈ తోరణాలు అయితే చాలా జాగ్రత్తగా దాచుకోవాలండి, ఇది ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి చూపించకూడదు. మీ వంశం వాళ్ళు, అంటే ఈ వ్రతం ఏ వంశానికైతే ఉంటుందో ఆ వంశం వాళ్ళు చక్కగా కట్టుకుని మళ్ళీ చక్కగా భద్రపరుచుకోవాలన్నమాట. సో అయితే ఆ అడవికి, అంటే ఆ గౌతమ ముని అడవికి దూరాన్నే కొంచెం దగ్గరలో ఒక గ్రామం అయితే ఉందంటండి. అక్కడ షావుకార్ అనే ఒకడు ఉండేవాడంట. ఆయన చాలా కట్టిక దరిద్రుడు అనమాట. ఆయనకి 2 కుమార్తెలు, పుణ్యవతి, భాగ్యవతి అని. వాళ్ళ యుక్త వయసులో కూడా వచ్చేసారు. సో అయితే ఏంటంటే గనక వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదంటండి. అయితే ఆకలి వేస్తున్నప్పుడు అడవికి వెళ్ళి దొరికినవి తిని కడుపు నింపుకునేవారంట. అప్పుడే గౌతముని కనిపించారంటండి. అప్పుడు అతనికి నమస్కరిస్తే వీళ్ళ భక్తి శ్రద్ధలు, విధేయతలు అన్నీ చూసి ప్రసన్నమయ్యి ఆ పార్వతీదేవి ఉపయోగించిన తోరణాలు వీళ్ళకి ఇచ్చారంటండి. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, ఏం చేయాలి అనేసి అయితే వ్రతమంతా ఆయన చెప్పారు. అయితే వీళ్ళకి దగ్గర డబ్బులు లేవు కదా, సో ఏం చేశారంటే అక్కడ మర్రి చెట్టు దగ్గరే శుభ్రం చేసుకుని అక్కడ కూర్చుని ఆ మర్రి ఆకులతోనే ఆయనకి పూజ చేసి పరమేశ్వరుడికి ఆ మర్రి కాయల్ని ఆయనకి ప్రసాదం కింద అయితే నివేదించారంటండి. సో అలా నివేదించేసరికి ఈ పరమేశ్వరుని అనుగ్రహం వాళ్ళకి, కేదారేశ్వర స్వామి అనుగ్రహం వాళ్ళకి కలిగి అటు వెళ్తున్న మహారాజులు ఇద్దరు, అంటే ఒకరు ఉజ్జయిని మహారాజు, ఒకరు చోళ మహారాజు, వీళ్ళని చూసి పెళ్లి చేసుకోవడం అయితే, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. పుణ్యవతిని, అంటే పెద్దావుని ఉజ్జయిని మహారాజు, భాగ్యవతిని చోళ మహారాజు అయితే చేసుకున్నారంటండి. అప్పుడు ఒకరోజు ఇంకా పిల్ల పాపలతో అంతా సుఖంగా ఉంటున్నారు. ఒకరోజు భాగ్యవతి వ్రతం చేసుకుని తోరణం కట్టుకున్నారంటండి. అప్పుడు ఈ రాజుగారు, అంటే ఈ చోళ మహారాజు, ఆ రాజుగారు చూసి, నువ్వేంటి ఈ తోరణం కట్టుకోవడం ఏంటి, ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా అనేసి, బంగారు తోరణం కట్టుకోవాలి మనం, నువ్వు ఇదివరకు పేదరాలివి, ఇప్పుడు నువ్వు ధనవంతురాలివి, నువ్వు రానివి కట్ట అనేసి ఆ తోరణం అయితే ఇసిరేసారంటండి. సో అది గాలికి వెళ్ళి ఒక ఎండిపోయిన దోస పాదు మీద పడిందంట. అప్పుడు చెలికత్తెలు ఉంటారు కదా, సో ఆ చెలికత్తె ఒక ఆవిడ చూసిందంటండి. ఆ పాదు మీద పడగానే ఆ పాదు చిగురించి పువ్వులు కాసేసి అప్పటికప్పుడే కాయలు కూడా కాసేసిందంటండి. ఇది ఎంతో పవిత్రమైన తాయెత్తు అనుకుని, సో ఎంతో పవిత్రమైన తోరణం అనుకుని రాణి దగ్గరికి వెళ్ళి, నేను ఈ తోరణం తీసుకెళ్తానమ్మా అంటే ఆవిడ ఏదో బాధలో ఉండి సరే తీసుకువెళ్ళని చెప్పేశారంటండి. అప్పుడు ఈ దాసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తలస్నానం అన్నీ చేసి శుభ్రంగా ఈ
మొత్తం తలస్నానం అన్నీ చేసి తోరణం అయితే కట్టుకోవడం జరిగిందనమాట. అప్పుడు ఈమె గుడిసెలో ఉన్న దరిద్ర దేవతలు ఆ రాజుగారి ఇంటికి వెళ్ళిపోయినాయి. అంటే మన భాగ్యవతి ఇంటికి వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్న సకల లక్ష్ములు అష్టలక్ష్ములు అందరూ కూడా ఈ దాసింటికి వెళ్ళిపోయినాయి. ఈ దాసిల్లు సుఖ సంతోషాలతో ధనరాశులతో చక్కగా భోగాలాడుతూ ఉందన్నమాట. అప్పుడే రాజుకి ఒక వర్తమానం వచ్చింది. మీ శత్రు రాజులు మీ మీద యుద్ధానికి వచ్చారు అంటే రాజు వెళ్ళారంటండి, ఓడిపోయారంట. చావు బతుకుల పరిస్థితుల్లో కూడా వచ్చేసరికి ఇంకా భయమేసి గబగబా రాజ్యానికి వచ్చేసి భార్యని అంటే భాగ్యమతిని కుమారునితో సహా అడవికి పారిపోయారంట. అలాగా కొంతకాలం గడుపుతూ కాయలు అలములు తింటూ అలా గడుపుతుంటే భాగ్యమతి కుమారుణ్ణి వాళ్ళ అక్క పుణ్యవతి దగ్గరికి పంపిందంటండి. సో ఆ పుణ్యవతి చూసి, ఇదేంటి నువ్వు ఒక్కడవే వచ్చావు, ఏమి పరివారం ఏమీ రాలేదేంటి అంటే ఆ పెద్ద తల్లికి జరిగిందంతా చెప్పాడంటండి ఆయన. అప్పుడు ఆవిడ బాధపడి ఒక సంచి నిండా ధనం ఇవన్నీ కూడా ఇచ్చి పంపిస్తే అప్పుడు మన కేదారేశ్వర స్వామి ఇద్దరు దొంగల్ని సృష్టించారంట. ఆ దొంగలిద్దరూ తీసుకెళ్ళిపోయారంట. చిన్ని బాబు కదా, ఏమీ చేయలేడు. మళ్ళీ ఏడుస్తూ పెద్ద తల్లి దగ్గరికి వెళ్తే ఈసారి ఒక గుమ్మడికాయ తెప్పించి ఆ గుమ్మడికాయ కోసి ముచ్చుకు గుజ్జంతా తీసి అందులో అన్నీ పెట్టి మళ్ళీ యథావిధిగా పెట్టేస్తే దాన్ని తల మీద పట్టుకుని వెళ్తుండగా ఈసారి ఒక గరుడ పక్షి రూపంలో ఈ కేదారేశ్వర స్వామి వచ్చి ఆ కాయనైతే పెక్కిలించుకుని ఆయన కాళ్ళతో పెక్కిలించుకుని అయితే వెళ్ళిపోయారంటండి. ఈసారి కూడా ఆ బాబు ఏడుస్తూ పెద్ద తల్లి దగ్గరికి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అన్నాన్నైతే ఎవరు దొంగతనం చెయ్యరు కదా అని ఉడికిన అన్నంలో ఇవన్నీ పెట్టేసి ఆవిడిచ్చారంటండి. ఈసారి ఏం చేశారంటే ఆ కేదారేశ్వర స్వామి మాయా సరస్సు కింద ఏర్పడ్డారంట. సడన్గా ఈ బాబుకి దావతేసింది. అప్పుడు ఆ మూటని పక్కన పెట్టి మంచినీళ్ళు తాగడానికి వెళ్తుంటే అలల రూపంలో వచ్చి ఆ మూటనైతే లాక్కెళ్ళిపోయారంట. అయ్యో నా తల్లిదండ్రులకు నా వల్ల ఏం ఉపయోగం లేదే, నేను చనిపోవాలి అని ఈ బాలుడు చనిపోవడానికి వెళ్తుంటే ఆకాశంలోంచి కేదారేశ్వర స్వామి ఇలా పలికారంటండి. ఇలా నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యి, ఇలా చేయడం మీ నాన్న ఇలా చేయడం వల్ల ఇలా అయ్యింది మీకు అని చెప్తే అప్పుడు మళ్ళీ పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి ఈసారి ఏమైంది నాన్న అంటే ఇలా అయ్యింది అనేసరికి నాతో ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేయించు తల్లి అని అడగగానే ఆవిడ అన్నీ తెప్పించి అన్నీ సిద్ధం చేసి చేయించిందంటండి. అప్పుడు ఆయన చక్కగా తోరణం అన్నీ కట్టుకుని వెళ్తుండగా ఎక్కడెక్కడ ఏమేమైతే పోయినవో ఈ ధనము ఇవన్నీ కూడా ఏమేమైతే పోయినవో అన్నీ కూడా ఆయనకి దొరికినవంట. అన్నీ పట్టుకుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పేసరికి ఆ చోళరాజు ఉన్నారు కదండి, భాగ్యమతి వాళ్ళ భర్త, ఆ మహారాజు అయ్యో నా ద్వారా ఇంత తప్పిదం జరిగిందా, ఈ వ్రతము ఇంత భగ్నం అవడం వల్ల నా వల్ల భగ్నం అవడం వల్ల ఇంతలా జరిగిందా అనేసి చెంపలు వేసుకుని ఈసారి సంవత్సరం ఇలాగే మనం చేసుకుందాం అని చెప్పి సంవత్సరం ఆ కేదారేశ్వర స్వామి వ్రతం నోచుకుంటూ ఉండగా మళ్ళీ వాళ్ళ అష్టైశ్వర్యాలు వాళ్ళకి వచ్చినాయి అంటండి. సో ఇదండి కేదారేశ్వర స్వామి వ్రతం. అయితే వాళ్ళు ఇంకా అష్టైశ్వర్యాలతో ఉండి భోగ్యభాగ్యాలతో ఉండి మొత్తం చక్కగా ఇదివరకు లాగానే సిరిసిల్లుతూ ధనంలో ఉన్నారనమాట. ఆయన తప్పు ఆయన తెలుసుకుని ఇలా మొత్తం చేశారనమాట. సో ఇదండి మన కేదారేశ్వర స్వామి వ్రతం. నేను ముందు చెప్పినట్లుగా ఈ వ్రతము చాలా చాలా అసలు ఇది ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనకి దక్కని ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఆ పంతులు గారు చెప్తున్నారండి, ఆస్తి పత్రాలనైనా మనం విడిచిపెడతామేమో కానీ మనకి దొరికిన ఈ తోరణాన్ని అయితే మనం విడిచిపెట్టము. మన వంశానికి అంటే ఎవరి వంశానికైతే ఇది దొరుకుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీ వంశం చాలా అదృష్టం చేసుకుంది కాబట్టే మీకు ఈ వ్రతం చేసుకునే అదృష్టం భాగ్యం దక్కింది అనేసి ఆ పంతులు గారు అయితే చెప్తున్నారనమాట. సో అలాగా మనము చక్కగా ఈ వ్రతము చేసుకున్నాక చెప్తున్నాను కదండి, చిన్ని అట్టుపండు తొక్కతో సహా ఎవ్వరికీ దొరకకూడదు. ఆ పూజలు ఉపయోగించినవి అంటే అక్కడ ఆయనకి అంటే నివేదించినవి ప్రసాదం కింద ఇవన్నీ కూడా నివేదించినవి అన్నీ కూడా మీరు చక్కగా మీరే తినాలి, మీ వంశం వాళ్ళే తినాలి. అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నోసుకుంటున్నారు కదా, మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన వాళ్ళ పిల్లలు అంతే, వాళ్ళే తినాలి. సో అలాగా ఏ వంశం వాళ్ళకైతే ఈ తోరణాలు దొరికినాయో వాళ్ళే వీటిని తినాలన్నమాట. సో అంత
ఇదిగా ఉండాలి. మా నాన్నగారైతే చాలా చాలా పర్టిక్యులర్ రూల్స్ అనమాట. ఆయననే కాదండి పాటించాలి ఇలాగా. ఇలా పాటిస్తేనే మనకి ఆ భాగ్యం కూడా దక్కుతుందనమాట. సో ఇలాగా పాటించడం వల్ల ఇలా అయితే ఆయన చెప్తున్నారనమాట. సో ఇలా ఇలా జరిగింది, ఇలా జరిగిందనేసి కథ అంతా చెప్పడం అయితే జరిగింది. నేనైతే ఆయన చెప్తున్నప్పుడు వీడియో తీశాను. తర్వాత ఈ వీడియో నేను ప్లే చేసుకుంటూ ఒక పేపర్ మీద అంతా రాసుకుంటూ మీకైతే ఇలాగ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందండి. ఇదండి ఇది కేదారేశ్వర స్వామి వ్రతం అయితే. మీరైతే చక్కగా అన్ని ఆవు పాలు, పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం అన్నీ కూడా, నీళ్ళు, పంచిపాత్ర, కలశం, ఆ శివుడు పార్వతి చిత్రపటం, అలాగే ఒక మంచి పీఠానికి పసుపై రాసుకుని కలశం పెట్టేదానికి కూడా చక్కగా పసుపు అన్నీ రాసుకుని బొట్లు పెట్టుకుని కొబ్బరికాయకి కూడా బొట్లు అన్నీ పెట్టుకోవాలన్నమాట. మాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కలశం మీద కొబ్బరికాయకి జాకెట్ ముక్క పెట్టలేదు ఏంటి అని. అంటే మా నానమ్మ వాళ్ళ అత్తయ్య గారు గట్ట కూడా పెట్టేవారు కాదంటండి. సో అందుకే మా నానమ్మ కూడా వద్దు అనేసి మా అమ్మని అనటం వల్ల మా అమ్మ కూడా ఇంకా పెట్టడం ఆపేశారనమాట. ఇంకా ఏ వరలక్ష్మి వ్రతం అటువంటి వాటికైతే పెట్టుకుంటాము. ఈ కేదారేశ్వర వ్రతానికి మాత్రమే ఇంకా పూర్వం నుంచి మన పెద్దలు ఎలా చేశారో అలాగే మనకి అవలంబిస్తారు కదండి. సో మా నానమ్మ అలాగే వాళ్ళ అత్తగారిని ఫాలో అయింది. మా అమ్మ నానమ్మని ఫాలో అవుతున్నారనమాట. సో మా నానమ్మ ఎలా చెప్తే అలాగా ఈ వ్రతం అయితే చేసుకుంటాము. లాస్ట్లో మీకు కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. లాస్ట్లో నేనైతే హారతి కూడా ఇచ్చాను. అంటే ఇంటి ఆడబడుచు హారతి ఇవ్వాలి అన్నారు అనేసి సో నేనైతే హారతి ఇవ్వడం కూడా జరిగిందనమాట లాస్ట్లో. తర్వాత మగవాళ్ళు వచ్చేసి నేల మీద బోర్లా పడుకొని సాష్టాంగ నమస్కారం పెట్టుకోవాలి. అలాగే ఆడవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం అయితే చేసుకోవాలండి. అలాగే కథ మొదలుపెట్టిన కాంచి మనం అక్షింతలు చేత్తో పట్టుకుని అంటే కథ అయిపోయిన తరువాత అక్షింతలు ఆ స్వామివారికి కొన్ని సమర్పించి తర్వాత తలపై కొంచెం వేసుకోవాలన్నమాట. ఈ కథ ఎవరు విన్నా చదివినా ఎంతో పుణ్యం అండి. మనకి కూడా పుణ్యం దక్కుతుంది. సో ఆ పుణ్యాన్ని ఈరోజు అందరికీ నేను ప్రసాదించానని అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. నేను లాస్ట్లో చెప్తున్నాను, మధ్యలో చెప్తున్నాను, నాకే అర్థం అవ్వట్లేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నేనైతే కథ మొత్తం నేను క్లారిటీగానే చెప్పాను అనేసి అయితే నేను అనుకుంటున్నాను. క్లారిటీగానే చెప్పావమ్మా అంటే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఏంటంటే మీ సబ్స్క్రైబ్ వల్ల, మీ ఒక లైక్ వల్ల, మీ షేర్ వల్ల నాకెంతో హెల్ప్ అవ్వచ్చు. సో మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తే వేరే వాళ్ళు ఇంకొక వాళ్ళకి షేర్ చేయొచ్చు కదా, వాళ్ళకి నచ్చితే. నా ఆశ అదే అనమాట. సో మీరు లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి. వీడియో చూస్తే లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ఈ వీడియో యూట్యూబ్ రిఫర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే లైక్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ కూడా వీడియో బాగుంది అని అర్థం చేసుకుంటుంది. సో అదండి. తర్వాత ఈ కథ అంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదండి, అక్షింతలు దేవుడి కాడ వేసి వాళ్ళ నెత్తి మీద వేసుకున్న తర్వాత సో కొబ్బరికాయలు కొట్టారు అందరూ కూడా. మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన, మా నాన్నమ్మ కొట్టారు. పిల్లలతో అయితే కొట్టించలేదండి. ఎందుకంటే అక్కడ ఏది నివేదించినా చెప్పాను కదండి, ఎవ్వరికి వెళ్ళకూడదండి. ఆ కొబ్బరికాయలు ఇంకా మా అమ్మ ఏం చేస్తుందంటే కొబ్బరి ఉండలు చేసేసుకుని తినేస్తారనమాట. మా డాడీ, మా అన్నయ్య కొన్ని డ్యూటీకి పట్టుకు వెళ్తారు. సో జాగ్రత్తగా ఎవరికి పెట్టకుండా తింటారనమాట. అందుకు ఇంకా మామూలుగా పిల్లలతో కొట్టించలేదండి, చిన్నపిల్లలతో. మా అన్నయ్య, మా వదిన, మా అమ్మ, మా నాన్న, మా నానమ్మ కొట్టారు అంతే. ఆల్రెడీ ఇక్కడ 5 కాయలైనవి, కలసం మీద ఒక కాయ ఉంది కదా, అక్కడికి 6 కాయలైనవి. అంతకుముందు విఘ్నేశ్వరుడికి కూడా కాయలు కొట్టారు. సో అందుకనేసి ఇంకా పిల్లలతో అయితే కొట్టించడం జరగలేదు. ఇదండి కేదారేశ్వర స్వామి వ్రతం అయితే. నేనైతే కొంచెం స్పీడ్ మూడ్లో చెప్పినట్టున్నాను. అంటే మనకి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వీడియో ఎంత లెంత్ ఉంటుందో తెలియదు కదా. నాకైతే వీడియో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందనే
వీడియో ఫాస్ట్‌గా వెళ్ళలేదు. నా వాయిస్ ఓవర్ అయితే ఫాస్ట్‌గా ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంకా రన్ అవుతూనే ఉంది. సో, వాయిస్ ఓవర్ లేకుండా చూడండి వీడియో కొంతసేపు. సో, చూసేయండి. మనస్ఫూర్తిగా భగవంతుడినైతే నమస్కరించుకోండి. సో, పంతులు గారైతే ఇంకొక మాట కూడా చెప్పారండి. అది కూడా మీకు చెప్పాలి. ఏంటంటే గనక, ఈ వ్రతం ఎంతో పుణ్యం దొరికితేనే గాని చేసుకోవడానికి అవ్వదు. మీ వంశానికి అదృష్టం వచ్చిందని చెప్పారు గదండీ! అలాగే మీకు ఒంటిలో ఓపుకున్నా లేకపోయినా సంవత్సరానికి ఒక్కసారి ఈ వ్రతం వస్తుంది కాబట్టి మీరు చక్కగా సంవత్సరానికి ఒక్కసారి ఈ ఓపిక తెచ్చుకుని ఈ వ్రతాన్నైతే కంపల్సరీ ఆచరించండి. మీ వంశంలో కంపల్సరీ ఈ వ్రతం అయితే మానకుండా చేసుకోండి అని కూడా చెప్తున్నారండి. ఇదైతే మాకు ఒక్కళ్ళకే చెప్తున్నట్టు కాదు. నేను మీకెందుకు చెప్తున్నానంటే ఈ కేదారేశ్వర స్వామి వ్రతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది అనైతే నేను చెప్తున్నాను. సో, హారతి అయితే ఇచ్చేసారు కదండీ! తర్వాత నేనొచ్చాను. నేనైతే ఆడబొడుచుగా హారతి ఇవ్వడానికి వచ్చాననమాట. సో, ముందు డ్యాడీకి ఇచ్చేసాను. తర్వాత అమ్మకి ఇచ్చేసాను. తర్వాత అన్నయ్యకి, తర్వాత వదినకి లైన్‌గా ఇలాగా ఇచ్చుకుంటూ వచ్చాననమాట. సో, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నాకు బాగా నచ్చిందండి. ఒకటి, ఆస్తి పత్రాల కన్నా ఎంతో విలువగా దాచుకోవాలి ఆ తోరణాలు. ఇంకొకటి, మన ఒంటిలో శక్తి ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒక్కసారి ఈ వ్రతం అయితే చేసుకోవడానికి తప్పకుండా మీరు ఓపిక తెచ్చుకోండి, శక్తి తెచ్చుకోండి అని అయితే ఆయన చెప్తున్నారనమాట. అదైతే నిజమే కదండీ! ఎంతో అదృష్టం ఉంటేనే కానీ దొరకదంటండి. నేను కూడా ఎంతో విన్నాను. సో, లాస్ట్‌లో అయితే మీకు దేవుడిని కూడా చక్కగా ఒకసారి వీడియో అయితే కొంచెం తీశాననమాట. లాస్ట్‌లో తీశానులేండి, ఇది ఫస్ట్‌లో కాదు. సో, లాస్ట్‌లో అయితే మొత్తం అంతా తీశాను. ఇలా అయితే మొత్తం ఇలా చేసుకున్నాం మేము. సింపుల్‌గానేనండి డెకరేషన్ ఇవన్నీ కూడా సింపుల్‌గానే. అప్పటికే హడావిడి కదండీ, మొత్తం అన్నీ వండుకొని చేసుకుని హడావిడి అయిపోతుంది కదా! సో, ఇంకా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాగే చేసుకుంటాం కాబట్టి, సో, ఆ దేవుడికి మనం చేసుకుంటే చాలు భక్తి శ్రద్ధలతో. సో, ఇంకా చూసేయండి, ఆ మహాశివుడినైతే నమస్కరించుకోండి. అలాగే అందరూ కూడా ఈ కథ విని అందరూ కూడా చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథ విన్నా చదివినా కూడా చాలా మనకి పుణ్యం ప్రసాదిస్తారండి ఆ కేదారేశ్వర స్వామి. సో, అందరికీ పుణ్యం కలగాలి ఈ కార్తీక మాసంలో అనేసి నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. సో, గుడ్ నైట్, బై బాయ్. లాస్ట్‌లో మర్చిపోయానండో, ఇంగోండి బూరులు. మరి మనం వ్రతం చేసుకున్నాం కదా, అందరికీ ప్రసాదం పంచిపెట్టుకోవాలి కదా, అందుకే లాస్ట్‌లో అయితే దేవుడి కాడ పెట్టినవి కాదులేండి, విడిగా బూరెలు అయితే వేసి మొత్తం అందరికీ అయితే పంచడం కూడా జరిగింది. అది కూడా నేనే పంచడం జరిగింది ఇంటి ఆడబడుచు కింద. సో, అంతేనండి ఇంకా వీడియో. బై బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. లాస్ట్‌లో కొన్ని పిక్స్ యాడ్ చేశాను, చూసేయండి.